ఊరు మొత్తం గందరగోళం, నోవా ఫ్యామిలీలో మాత్రం ప్రార్థన. ఊరు మొత్తం గందరగోళం, దారుణమైన విచ్చలవిడి విశృంఖలత్వం. నోవా ఫ్యామిలీలో మాత్రం విచ్చలవిడితనం లేదు. 3 కొడుకులు, 3 కోడళ్ళు, నోవా భార్య. సభ్యత సంస్కారాలు కలిగి, దేవుని భయం కలిగి నోవా దేవునితో నడుస్తున్నాడు. ఫ్యామిలీ ఏమో నోవాహుతో నడిచింది. మొత్తం కలిసి దేవునిలో ఉన్నారు. లోకమంతా దైవస్వరం వినుట అనే అనుభవాన్ని కోల్పోయింది. కానీ నోవా మాత్రం దైవస్వరము ప్రతినిత్యము వింటానే ఉన్నాడు. గడ్డు విషయమే. ఇప్పుడు చర్చిలో ఉన్నాం, అందరూ పరిశుద్ధులే. ఇక ఎవరి నోటన్నా చూడు స్తోత్రం, హల్లెలూయా, యేసయ్యో, హల్లెలూయా, స్తోత్రం, నాయనో, తండ్రో, ప్రభువో, అమ్మ భక్తులో అనిపించింది నాకు కూడా. బయటికి పోయిన తర్వాత ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధుల మధ్యలో నేను ఎగతాళి చేయట్లే మిమ్మల్ని. అబ్బా ఏం ఎగతాళి చేస్తాడు అనుకోవద్దు. నేను ఎగతాళి చేయట్లే. నిజంగా పరిశుద్ధుల సహవాసాలు ఉన్నప్పుడు ఈ మాటలే వస్తాయి, ఈ పాటలే వస్తాయి, ఈ దర్శనాలే వస్తాయి, ఈ విషయాలే వస్తాయి. కానీ ఇక్కడ నుంచి దాటి అవతలికి వెళ్ళిన తర్వాత, అంత లోకం మాలిన్యంలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుతుంటే నువ్వు అమ్మ యేసయ్యో అంటూ వాళ్ళు ఆహా అన్నట్టు చూస్తారు కదా. అందుకే నువ్వు అనవు. అక్కడ వాళ్ళు సేరంటే ఇంకా నువ్వు సవా సేరు అంటావు. అర్థం కాలేదా? వాళ్ళు సేరు అంటే నువ్వు ఏం కారణం అంటే సహవాస దోషం. ఏం దోషం? 10 మంది పరిశుద్ధుల్లో ఉన్నప్పుడు అంత దేవుని ప్రపంచం. 10 మంది లోకస్తుల్లో ఉన్నప్పుడు అది లోక ప్రపంచం. ఎంత కాదనుకున్నా వస్తానే ఉంటాయి, ఎంత వద్దనుకున్నా కొంత ఎఫెక్ట్ పడతానే ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో అసలు నోవా ఫ్యామిలీ ఎలా అంత అద్భుతంగా ఉందనేది ఇప్పటికీ నాకు కోటి వరహాల ప్రశ్న. వరహాలు మారిపోయినాయి అనుకో. నాకు $1,000,000 ప్రశ్న, ₹1,00,00,000 ప్రశ్న, ఏదన్నా అనుకోండి. అసలు ఎట్ట సాధ్యమో నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఎట్లా అంత పర్ఫెక్ట్గా ఉన్నారు ఆ ఫ్యామిలీ? అసలు ఊరు మొత్తం ఇటు పక్క ఇంటోళ్ళు చెడిపోయిన వాళ్ళే, ఈ పక్క ఇంటోళ్ళు చెడిపోయిన వాళ్ళే. మొత్తం ఎదురు ఇంటోడు చెడిపోయినోడే, వెనకింటోడు చెడిపోయినాడు. మనం పాట పాడుతాం, మా ఇంటి పేరు, పక్కింటి పేరు, ఎదురింటి పేరు. అప్పుడు పాట అట్లా కాదు, పాట మారిపోయింది. టోటల్ మొత్తం వ్యవస్థే చెడిపోయింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ నీతిమత్వం, ఆ భక్తి సాధన, ఆ దైవస్వరం వినేంత ప్రశాంతత దేవునికి అంత అందుబాటులోకి పోయి, ఎంత అందుబాటు అంటే కొలతలు కూడా విన్నాడండి. ఇన్ని మూరల పొడవు నువ్వు ఓడ చేయాలి, ఇంత ఎత్తు చేయాలి, ఇన్ని కిటికీలు పెట్టాలి, ఇక్కడ వాకిలి పెట్టాలి, ఈ టైపు మాను, చితిసారకపు మ్రానుతో ఏ బ్రాండు కట్టె వాడాలో కూడా చెప్పాడు పెద్ద ఆయన. అంత ఫోన్ సంభాషణలాగే నోట్స్ ఒకటి పెట్టుకున్నా, చెప్పండి ఏమేమి చేయాలి, పొడవు ఎంత, రైట్, ఓకే, వెడల్పు సరే, ఎత్తు 3 స్టేర్లా, ఒక్కొక్క స్టేర్ ఎంత ఉండాలి, ఓకే. మరి దీనికి మెటీరియల్ ఏం వాడంటే చితిసారకపు మ్రాన్ అంటున్నాడు. ఓ చితిసార. కిటికీలు ఎక్కడ పెట్టాలి, పైనుండి కిందికి ఫలానా ప్లేస్లో. ఓహో, ఫోన్లో మొత్తం మ్యాటర్ విన్నట్టే. ఎంత కనెక్ట్ అయితే అంత అద్భుతంగా దైవస్వరం వినగలిగాడండి. వినటమేనా? ఇంటికి వచ్చి భార్య పిల్లలకి చెబితే ఏంది ఉన్న ఆస్తులన్నీ అమ్మి ఓడ చేయమంటావా? అమ్మా నాన్నకేందే మరి చాదాస్యం ఎక్కువైపోతుంది, ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి పడవ చేద్దామంటాడు ఏంటిమా? అది కూడా అంత పెద్ద ఓడ, జంతువులన్నీ వస్తాయి అంటాడు, మనమందరం అందులోకి వెళ్ళాలంటాడు, పైనుంచి నీళ్లు పడతాయి అంటాడు. అసలు పైనుంచి నీళ్లు రావటం ఏంటిమా? నాన్నకేమన్నా మానసిక సంబంధమైన రుగ్మత ఏమన్నా వచ్చిందా? సరే కొడుకులు అనలేదని కోడళ్ళని అంటారు కదా, ఏంటండి మీ నాన్న ఏంటి అట్లా చెబుతున్నాడు ఏంటి, మీ నాన్నకి మరీ పౌను రాను చాదత్వం పెరిగిపోతుంది అన్నారా? అనలా.
నోవా చెప్పాడు, వాళ్ళు చేశారు. అంటే వాళ్ళ ముందు తను ఎలా నడుచుకుంటే వాళ్ళు అతని మాటకు లోబడ్డారో ఒక్కసారి ఊహించండి. భార్య వెటకారం చేయలా, కొడుకులు వెటకారం చేయలా, కోడళ్ళు వెటకారం చేయలా. ఆయన చెప్పాడు, వారు పని మొదలుపెట్టారు. అంటే దేవుని ముందే కాకుండా ఫ్యామిలీ ముందు కూడా నడుచుకోవటం ఎరిగినవాడు నోవా. సింపుల్. దేవునితో నడక అనేది మనకు స్పష్టంగా అర్థమైతే, దేవుని ముందు నడుచుకోవటం, దేవునితో నడవటం అనేది మనకి అర్థమైతే, ఇక ఇంట్లోనైనా సమాజంలోనైనా అద్భుతంగా నడవగలుగుతావు నువ్వు. దేవునితో నడవటం అనే విషయంలో మనం ఫెయిల్ అయితే అన్ని చోట్ల ఫెయిల్యూరే. ముందు దేవునితో నడక అనేది కానీ మనం సక్సెస్ అయ్యామంటే ఎవరితో ఎలా నడుచుకోవాలో, ఎప్పుడు ఎలా స్పందించాలో ఆయనే మనకు అవగాహన కల్పిస్తాడు. అది విషయం. అక్కడ సక్సెస్ అయ్యాడు నోవహు. ఫ్యామిలీ కూడా కనెక్ట్ అయిపోయింది. ఉన్నవన్నీ అమ్మేస్తున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు అంటే, ఓకే నువ్వు ఎలా అంటే అలా. ఎందుకంటే నువ్వు దేవునితో నడుస్తున్నావని మేము ఎరుగుతాం. నువ్వు దేవునికి భయపడుతున్నావు, మేము నీకు భయపడుతున్నాం. నువ్వు చెప్పినట్టు చేద్దాం. ముగ్గురు కొడుకులు ఏకీభవించారు, కోడళ్ళు ఏకీభవించారు, భార్య ఏకీభవించింది. మొత్తం కలిసి కష్టపడి ఓడ మొదలుపెట్టారు. మిగిలిన వాళ్ళందరూ వెటకారాలు చేసుకుంటూ వస్తున్నారు. రోజు వెటకారమే. ఇప్పుడు మనం భక్తి చేస్తుంటే, మనం ప్రార్థన చేస్తుంటే, మనం ఆత్మీయతను సాధన చేస్తుంటే కొంతమంది ఎటకారం చేస్తున్నారే అట్ట. వీళ్ళందరూ పరలోకం పోయేవాళ్ళను, మనం నరకానికి పోయేవాళ్ళరా, సరిపోండి మీరు పరలోకం పోండి, మేము నరకాన్ని. వాడు జోక్ అనుకుంటున్నాడు. అది రేపు దానిలో పోతే కానీ అర్థం కాదు. వామ్మో ఇట్టు ఉంటుందని అనుకోలేదు, అయ్యో అంటాడు అన్నమాట. అప్పుడు ధనవంతుడిలాగా వాడు భూమి మీద ఉన్నప్పుడు విచ్చలవిడిగా తిరిగాడు, వాడు ఇష్టం వచ్చినట్టు ఊరేగాడు. జాలి, దయ, కనికరం, ప్రేమ, మమత, మమకారం ఏమీ లేకుండా వాడి ఇష్టం వచ్చినట్టు బతికాడు. నేను చెప్పాలి, అబ్రాహాం చెబుతున్నాడు, కుమారుడా భూమి మీద నీవు నీకు ఇష్టం వచ్చినట్టుగా సుఖమును అనుభవించితి. ఏమనుభవించితివి? సుఖమును అనుభవించితివి. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి ధనవంతుడు లాజరు స్టోరీ ఉంటుంది. అందులో ఉంటుంది 21వ వచనం, 25వ వచనం, 21 నుంచి చదువుకోవచ్చు. మొత్తం 19 నుంచి ధనవంతుడు లాజరు స్టోరీ ఉంటుంది. కరెక్ట్గా ఆ మొక్క 25లో ఉందంట, చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. అది 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 ఒక్కొక్కరిని గదిలిస్తే, అయ్యా కాస్త దేవుణ్ణి కాస్త, అయ్యా నా ఇష్టం, నా చెప్పేది నువ్వు, నా ఇష్టం వస్తే వస్తా, నాకు ఇష్టం లేకపోతే రాను, నా ఇష్టం. ఈ నా ఇష్టం నా ఇష్టం అని మిడిమేళం ఊరేగుతారు చూడు, వాళ్ళని నాకు మహా జాలిగా ఉంటుంది వాళ్ళని చూస్తే. ఇష్టం అని ఎరా ఒకడు పోయింది పాతాళానికి. అంతా నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నా ఇష్టం అన్నోళ్ళని చూస్తే నాకు అంతే. నా ఇష్టం కాదు, ప్రభు చిత్తం, ప్రభు ఇష్టం. నేను ఇంతే ఉంటా, నేను ఇలానే ఉంటా, నా ఇష్టం. నా మాట మార్చుకోను, నా పద్ధతి మార్చుకోను, నా వ్యవహారం మార్చుకోను, నేను ఇంతే, నా బతుకంతా ఇంతే, నా ఇష్టం. నాకు ఒకళ్ళు చెప్పేదేంటి, ఒకళ్ళు చెబితే నేను వినేదేంటి? మారు మనసు పొంది, నా ఇష్టం. మారు మనసు అని నువ్వు చెప్పేది ఏంది? చర్చికి వస్తున్నావు కదా, బాప్తిజం పొందని నువ్వు చెప్పేది ఏంది? నా ఇష్టం. నా ఇష్టం అయితే పొందుతా, లేకపోతే లేదు. సరే నీ ఇష్టం అనే మనం వదిలేస్తాం. ఈ నా ఇష్టం అనే వాళ్ళందరి టీము పాతాళ అగ్నిలో ఉంది ప్రజెంటు. ఆ టీంలో జాయిన్ అవుతాడు ఈ నా ఇష్టం అనేవాడు. పోయి అక్కడికి పోయిన తర్వాత నా ఇష్టం, నేను ఇక్కడ ఉండను అంటానికి లేదు. మనమే భూమి మీద అంటుంటాం కదా, మన దగ్గరికి వచ్చి ఎవడన్నా నా ఇష్టం అంటే నీ ఇష్టం, నీ ఇంటికాడ తోలు తీస్తూ ఉంటాం కదా. స్తోత్రం. అక్కడ ఆయన అంటాడు అన్నమాట, ఏంట్రా నీ ఇష్టం అనేది భూమి మీద, ఇక్కడ కాదు, నోరు మూసుకొని ఉండి అంటాడు పాతాళంలో. కొంతమంది అనుకుంటారు అంత తొందరగా అంత తేలిక ఎందుకు పంపిస్తాడులే పాతాళానికి, ఆయన ప్రేమ కలిగినోడు. పాటలు అట్ట చెబుతారు కానీ
కొంతమందికి ఈ ఫీలింగ్ లోపల. సేవకులు అట్ట చెబుతారు కానీ ఆయన ప్రేమ కలిగినోడండి. వీళ్ళు అన్నట్టు ఆవంతను అగ్నిగుండానికి పంపుతాడా ఏంటి? ప్రేమ గల్లోడు. ప్రేమ ఎంత ఉందో కోపం కూడా అంతే ఉంటుంది ఆయనకి. అదే ప్రకటన గ్రంథము. ఒక్కసారి మీరు తీయండి. అగ్నిగుండంలోకి ఎందుకు పంపిస్తాళ్లే అనుకునే వాళ్ళందరూ ఒక్కసారి చూడండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము చూడండి. 9, 10, 11 వచనాలు చదువు తల్లి. మరియు వేరొక దూత చకచక చదివేసేరా. మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఇక తొందరలోనే రాబోతుంది ఆ ముద్ర. ఇక తొందరలోనే రాబోతుంది ఆ ముద్ర. 666 ముద్ర. ఏమీయో కలపబడకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. నరకానికి పిక్నిక్ అన్న పుస్తకం చూసారా? నరకానికి పిక్నిక్ అన్న పుస్తకం చూసారా? అందులో సగం నిజం, సగం కల్పితం. అందులో అగ్నిగుండంలో యాతన పడే వాళ్ళని చూసి యేసుప్రభు కళ్ళల్లోంచి రక్తం కారుతుంది అని చెప్పారు. బుస్సది ఐసా నై, రక్తం లేదు, ఏమి లేదు, చక్కగా చూస్తాడు. తోటలో కాపుగాయని మామిడి మొక్కను తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టేటప్పుడు ఏ రైతు అయినా ఏడుస్తాడా? ఏ రైతు అయినా ఏడుస్తాడా? ఎంత పెంచానని ఈరోజు నేను ఎర్రగొట్టి పొయ్యిలో పెట్టాలి అని ఏ రైతు అయినా ఏడుస్తాడా? ఏడవడు. సరికదా, నీ మోకాన ఎరువు అంతా పెట్టాను, నీళ్ళన్నీ పోసాను. అవునా? అట్టుంటుంది. కాబట్టి ఓవర్గా ఊహించుకోవాకండి ఆయన్ని. పద్దాకల ప్రేమ గల్లోడు, జాలి గల్లోడు, అర్థం చేసుకుంటాడని వెచ్చలివిడిగా ఊరేగటానికి ఊరుకోడు. పద్దాకలు ఊరుకుంటారేంది? దీర్ఘశాంతం అంటే అసలు కోప్పడ్డని కాదు, ఎక్కువసేపు ఓర్చుకుంటాడు. మారు మనసు పొందు, దిద్దుకో, సరి చేసుకో, పద్ధతి కాదు, కరెక్ట్ చేసుకో అని ప్రేమతో చెప్తాడు. నువ్వు చిన్నోడివి, చిన్నదానివి, నువ్వు నా బిడ్డవి, నువ్వు నా కోపం వస్తుంది కానీ నేను తాళుకుంటున్నాను, నువ్వు సరి చేసుకో అని చెబుతాడు. పద్దాకలు నకరాలు చేసావనుకో ఆయన ముందు, కొడితే మళ్ళీ తిరిగి చూసుకోవడానికి కూడా దిక్కుండదు అన్నమాట. ఎందుకంటే ఎవడన్నా కొడితే ఆయనకి వెళ్ళి చూస్తాం, ఆయనే దానికి ఇంకెడు చూస్తాం. స్తోత్రం. నేను బెదిరింపు కోసం చెప్పట్లా. ఆల్రెడీ కొంతమందికి ఇప్పటికే తన్నుబడి గిలగల్లాడుతున్నారు. మిగిలిన వాళ్ళ మీద పడకుండా చూసుకోండి అని చెబుతున్నాను. ఇక్కడ తన్నుబడుద్ది, రేపు పొయ్యాక కూడా పర్మనెంట్ తన్నుబడుద్ది. ఏం ఫీల్ అవ్వడు, ఏమి ఆడవడు, ఆయన కళ్ళకేం రక్త కన్నీళ్ళు ఏమి రావు. గొర్రెపిల్ల ఎదుటను, దూతల ఎదుటను వాడు అగ్ని గంధకముల చేత బాధింపబడునంది. గొర్రెపిల్ల ఎదుటనే, ఆయన కళ్ళ ముందే, ఆయన చూస్తున్నప్పుడే ఏం ఫీలింగ్ ఉండదు. కాబట్టి మనం నాటకాల సెక్షన్ని మానుకోవాలి. ఏం సెక్షన్ని మానుకోవాలి? నాటకాల సెక్షన్ని మానుకోవాలి. వాస్తవికతలోకి రావాలి. జాగ్రత్త పడాలి. పిచ్చి పిచ్చి వేషాలు మానాలి. లోకం పోకడకు స్వస్తి పలకాలి. ప్రత్యేకింపబడిన జీవిత అనుభవాల్లోకి, ప్రతిష్ట కలిగిన అనుభవాల్లోకి మర్యాదగా రావాలి. అదే చచ్చిన తర్వాత అదొకటి ఉంది, జడ్జిమెంట్ ఉంది, ఇవన్నీ ఏం వినకుండా నా ఇష్టం అన్నోడు ఆడికి పోయాడు. దైవ చిత్తం అని దేవునికి భయపడ్డాడు. అబ్రహాం రొమ్మున అనుకొని కొనిపోబడ్డాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మారు మనసు కొరకైన పిలుపు నిన్ను నన్ను దేవుడు పిలిచినప్పుడు త్వరగా మనం సిద్ధపడాలి, జాగ్రత్త పడాలి. ఎందుకంటే జడ్జిమెంట్ మన దగ్గర నుండే స్టార్ట్ అయింది కనుక మనం సిద్ధపడి ఉండాలి. అంతేకాదు, రక్షణ అనుభవంలోనికి ఇంకా రాకుండా, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందకుండా, పాపంలో శాపంలోనే ఇంకా ఆ భారంలోనే ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇదే పిలుపు.
ఓ తమ్ముడా ఇదే పిలుపు, ఓ చెల్లి, ఓ అక్క, ఓ అన్న ఇదే పిలుపు. 2021లో ఉన్న వాళ్ళు 2022లో లేరు. 2022లో ఉన్న వాళ్ళు ఇప్పుడు 2023కు కొంతమంది లేరు. ఇప్పుడు 2022లో ఉన్నవాళ్ళు 2023కి ఎంతమంది ఉంటారో ఓడతారో తెలియదు. ఎవరు బాండ్ పేపర్ రాపించుకోవాలా, ఇన్సూరెన్స్ బాండ్ లాగా. స్తోత్రం. ఎవరన్నా రాయించుకొని తెచ్చారా ఇన్సూరెన్స్ బాండ్ పేపర్ లాగా ఏమన్నా? అక్కడి నుంచి ఎవ్వరికీ లేదు. కాబట్టి ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. నువ్వు కళ్ళు తెరిస్తే వెలుగు, కళ్ళు మూసుకొని కూర్చుంటే చీకటే. నువ్వు నోరు తెరిస్తే శబ్దం, నోరు మూస్తే నిశ్శబ్దం. చూసుకో, జాగ్రత్త పడమని ఆ పాట రాసినోడు రాశాడు అన్నమాట. అంతే. ఊయల ఊగితే జోలపాట, ఊయల ఆగితే ఊపిరి ఆడితే ఊగిసలాట, ఊపిరి ఆడితే ఊపిరి ఆగితే పరదేశులమో ప్రియులరా. ఇక ఎందరు ఏడిసినా రాదు, ఎందరు మొత్తుకున్నా రాదు. నీ కళ్ళ ముందు నీకంటే చిన్నవారు దాటిపోతున్నారు, కళ్ళు తెరు. నీ కళ్ళ ముందు నీకంటే ముందు బాగా బతికిన వాళ్ళు దాటిపోతున్నారు, కళ్ళు తెరు. తెలుసుకో, అడుగు దేవుణ్ణి. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంతల్ కూడనో, తెలుపుము ఎంతల్ కూడనో. విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే ప్రభువ, నడచుచున్నాను నీ దారి, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా. నీ దరినే చేరితిని నేను, నీ దరినే. దేవునికి మహిమ, దేవునికి మహిమ. నా ప్రియమైన సోదరి సోదరులారా, గడిచిన సంవత్సరాలు వ్యర్థంగా ఖర్చు అయిపోయినాయి. ఇకనన్నా మారు మనసు పొందుతావా? కనీసం రాబోతున్న సంవత్సరాలన్నా సార్థకం చేసుకుంటావా? రక్షణలోకి వచ్చిన వాళ్ళకి చెప్తున్నా, నీకోసమే ఆలస్యం చేస్తున్నాడు. రక్షణ పొందిన వాళ్ళు కూడా కొంతమంది విడవబడే పరిస్థితుల్లో బతుకుతున్నారు. వాళ్ళు తిరిగి సరి చేసుకొని మారు మనసు పొంది తిరిగి నూతన పరచబడాలి. కొంతమంది అయితే అసలు మారు మనసే పొందకుండా, అసలు బాప్తీసమే పొందకుండా బతుకుతున్నారు. ఒకవేళ ఈ ఘడియలో యేసు వస్తే వాళ్ళు అగ్నిగుండానికి వెళ్తారు, విడవబడతారు. వాళ్ళు మారాలి. వాళ్ళ పాపాలు కూడా కడిగేసుకొని నా రక్తములో పరిశుద్ధులై రెడీ కావాలి అని వారి కోసం, మన కోసమే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఈ సంగతి అర్థమైతే, అర్థమైన వాళ్ళలో ఎవరైనా ఇంకా బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉంటే, ఈ పాత సంవత్సరంలో పాత జీవితాన్ని త్యజించి ఇక 2023 జనవరి 1 అయిపోయింది, ఇక స్టార్ట్ అవుతుంది. ఇంకా కొన్ని సెకండ్స్లో, కొన్ని నిమిషాల్లో ఇక నూతన వసంతంలోని, నూతన వత్సరంలోనికి కడగబడి, పరిశుద్ధపరచబడి, పరిశుద్ధులుగా అడుగుపెట్టి ఇక జీవితాన్ని క్రీస్తుగా అంకితం చేసుకొని బతకాలని ప్రేమతో పిలుపునిస్తున్నా.